మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, సీజనల్ ఎఫెక్ట్ కోల్డ్, కాఫ్, ఫీవర్ చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఫీవర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, కొంచెం ఫీవర్ వచ్చిందంటే బాగా కంగారు పడిపోతాను. పాప ఎక్స్ప్రెస్, చిన్నపిల్లలు ఎక్స్ప్రెస్ చేయరు కదండి, అందుకే చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఫీవర్ ఎందుకు వస్తుంది? మీ ఇంట్లో గీజర్ ఉందా? ఉంది కదా. స్నానం చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు మనం గీజర్ ఆన్ చేస్తాం. గీజర్ ఆన్ చేస్తే ఏమైతుంది, దాంట్లో ఉన్న నీళ్లు గరం అయిపోతాయి. మళ్ళీ మనం స్విచ్ బంద్ చేయడం మర్చిపోయినాం అనుకో, ఏమైతుంది, వేడవుతూ ఉంటాయి. అలాగే వేడై అది వేడిగా అవుతుంది ఆ నీళ్లు. మళ్ళా ఒక టెంపరేచర్ కి రీచ్ అవ్వగానే ఆటోమేటిక్ దాంట్లో థర్మోస్టాట్ అని ఉంటది. ఓకే, థర్మోస్టాట్ ఏం చేస్తుంది, ఆపేస్తుంది హీటింగ్. అంతవరకే వేడవుతాయి. 2 లైట్లు ఉంటాయి గీజర్ లో, గ్రీన్ లైట్, రెడ్ లైట్. గ్రీన్ లైట్ బంద్ అయిపోతుంది. గ్రీన్ లైట్ ఉంటే గరం అవుతున్నాయి నీళ్లు, గ్రీన్ లైట్ బంద్ అయిపోతే గరం అయిపోయింది నీళ్లు. మనం గీజర్ ఆఫ్ చేయడం మర్చిపోతే కూడా అది గరమై ఏం కాదు. మళ్ళీ ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ లో చల్లగా అవుతాయి కదా వస్తువులు. ఒక టెంపరేచర్ కి రాగానే ఫ్రిడ్జ్ ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో కూడా థర్మోస్టాట్ ఉంటది. ఇస్త్రీ చేసుకుంటామా బట్టలు మనం, ఇస్త్రీ కూడా ఒక రేంజ్ కి హీట్ అవ్వగానే అది బంద్ అయిపోతుంది జరసేపు. దాంట్లో కూడా థర్మోస్టాట్ ఉంటది. అట్లా మన బాడీలో కూడా ఒక థర్మోస్టాట్ ఉంటది. ఓకే, అది ఎక్కడ ఉంటదంటే మన బుర్రలో ఉంటది. అది ఎంత సైజ్ ఉంటదంటే, ఇది మన పల్లీలు ఉంటాయి కదా, ఆ సైజ్ ఉంటది. దాన్ని హైపోథలామస్ అంటారు. అది మన బాడీలో థర్మోస్టాట్. ఇప్పుడు మన బాడీలో బ్లడ్ ఉంది కదా, అది వాటర్ అనుకోండి మీరు. ఇప్పుడు దాన్ని వేడి చేయాలి. దాన్ని వేడి చేయాలంటే థర్మోస్టాట్ ఆన్ అయిపోతుంది. ఎందుకు చేయాలి వేడి అంటే దానికి ఒక రీజన్ ఉంటది. ఇప్పుడు పిల్లలు ఆడుతుంటారు, మట్టిలో ఆడతారు, ఫ్లాట్ల కింద ఆడతారు. ఇంతకు ముందు రోడ్ల మీద ఆడుతుండే, టైర్లు కట్టుకుంటా అట్లా ఇట్లా పోతుండే, పడిపోతుండే రోడ్ల మీద, జర మోకాలకు దెబ్బలు తాకుడు అవన్నీ ఉంటుండే. ఇప్పుడు అవి తగ్గినాయి, జర పేరెంట్స్ అలర్ట్ అయినరు, జర ఇది పేరెంటింగ్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ప్లే హౌస్ లకి తీసుకొని పోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతన్ గారు, ఆడుకోవడానికి పిల్లలకి తాకినాయి దెబ్బలు. ఎక్కడ, మోకాల మీద దాకింది. మోకాల మీద దాకిన తర్వాత జరసేపు రక్తం కారుతుంది బయటికి, దాని తర్వాత అది ఆగిపోతుంది. కానీ ఇప్పుడు జర మంచిగానే తాకింది. ఇప్పుడు ఇది తగ్గడానికి ఒక వారం పడుతుంది అనుకోండి. దాని చుట్టూ మీరు ఇట్లా టచ్ చేయండి, వేడిగా ఉంటది. దాని తర్వాత ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారు, వేరే పిల్లలకి ఇంకా దాకలేదు కదా దెబ్బలు, వాళ్ళు ఇంకా డైలీ ఆడుకుంటారు. ఈడైతే రాడు ఇంకా వారం, వాళ్ళు వేరే వాళ్ళు ఆడుకుంటారు కదా. ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి, ఇంటి ముంగట్కెళ్ళి ఎవరో పోతాడు, గచ్చు బండి వాడు పోతాడు, లేకపోతే అవి పాపిడి మిఠాయిలు అవి అమ్ముకుంటా పోతాడు. వాడిని ఆపి వాని దగ్గర తినడం, హైజీన్ గీజీన్ ఏమి ఉండదు, అవన్నీ లోపలికి పోతాయి. అవన్నీ లోపలికి పోయినప్పుడు దాంట్లో ఇన్ఫెక్షన్లు కూడా ఉంటాయి, అవి పోతాయి కదా. అవి పోయినప్పుడు థర్మోస్టాట్ అలర్ట్ అయిపోతుంది మన బాడీ. అరే ఇన్ఫెక్షన్ లోపలికి వచ్చింది, ఇప్పుడు దీన్ని చంపాలి. మన బాడీ ఎక్కడ వరకు టెంపరేచర్ తట్టుకుంటుంది అది తెలుస్తుంది, దానికి టెంపరేచర్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం హాట్ బ్లడెడ్ యానిమల్స్, అంటే బయట నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ ఎక్కువ అయితే ఇప్పుడు 98.6 అంటారు బాడీ టెంపరేచర్. అందరికి 98.6 ఉండదు, కొందరికి 97 ఉంటది, కొందరికి ఎప్పుడు 99 ఉంటది. ఇప్పుడు మనం హ్యాండ్ షేక్ చేస్తాం కదా, అరే ఏంది నీ చేతులు ఇట్లా వేడిగా ఉన్నాయని కొందరికి అంటాం, అరే నాది ఎప్పుడు ఇట్లానే ఉంటది అని అంటాడు. అంటే ప్రతి మనిషి టెంపరేచర్ వేరే ఉంటది. అయితే ఇప్పుడు ఇది థర్మోస్టాట్ యాక్టివేట్ అయింది మన బాడీలో. ఎట్లా, ఇప్పుడు మనం పొయ్యి మీద ఇది పాలు పెట్టినాం, గరం చేస్తాం, దాన్ని మళ్ళీ చల్లగా చేస్తాం. ఆ ప్రాసెస్ ఏమంటారు, పాస్చరైజేషన్ అంటారు. డిస్కవర్డ్ బై లూయి పాస్చర్. అది ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న జర్మ్స్, బ్యాక్టీరియా, వైరస్ దాన్ని చంపేస్తుంది వేడి చేస్తే. ఇప్పుడు పాలని వేడి చేస్తే దాంట్లో ఉన్నది చచ్చిపోయింది. ఇప్పుడు జర్మ్స్ అవన్నీ మన బాడీలో కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మన బాడీని అయితే మనం పొయ్యి మీద పెట్టలేం కదా. ఇప్పుడు పొయ్యి మీద మన బాడీని పెట్టలేము, కానీ హీట్ జనరేట్ చేయాలి బాడీలో. అందుకే ఆ థర్మోస్టాట్ యాక్టివేట్ అవుతుంది, బాడీలో పెంచుతాడు టెంపరేచర్. పెంచేసిన తర్వాత ఏమైతుంది, ఇప్పుడు మన బాడీ సెల్స్ అయితే ఆ టెంపరేచర్ ని తట్టుకుంటాయి, కానీ బ్యాక్టీరియాలు, వైరస్లు ఆ టెంపరేచర్ ని తట్టుకో. అయితే ఇంకోటి ఏమైతుంది, ఈ ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉంటాయి కదా, ఇప్పుడు బండి నడిపిస్తున్నాం, జరాసేపు పొంగని ఏమైతుంది, ఇంజన్ హీట్ అవుతుంది. హీట్ అయితే ఇంకా పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. రేసింగ్ కార్లు గీర్లు హీట్ అయిపోతాయి, ఇంజన్లు పర్ఫార్మెన్స్ ఇంకా పికప్ మంచిగా వస్తుంది, ఇంకా ఫాస్ట్ అవుతుంది. అట్లనే ఈ ఇన్ఫెక్షన్లు చంపడానికి బాడీ టెంపరేచర్ అయితే
ఇమ్యూన్ సెల్స్ కూడా పికప్ సో చేసుకుంటాయి. ఆ రకంగా చూస్తే ఫీవర్ బాడీకి రావడం మంచిదే. ఫీవర్ ఒక డిఫెన్సివ్ మెకానిజం. ఫీవర్ ఒక డిఫెన్సివ్ మెకానిజం అంటే మన బాడీ డిఫెన్సివ్ ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉంది అది యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు దానికోసం అలర్ట్ చేయడానికి బాడీలో టెంపరేచర్లు పెరుగుతాయి, ఓకే. మెటబాలిక్ యాక్టివిటీ ఫాస్ట్ కావాలి. ఇప్పుడు ఫీవర్ వస్తే జ్యూసులు తాగండి అంటారు. ఎందుకు? గ్లూకోజ్ పోతుంది, మెటబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది దానివల్ల, అండ్ ఇన్ఫెక్షన్లు జమ్ముకుంటా పోతుంది. ఓకే. మనం ఏం చేస్తాం? ఫీవర్ పెరగంగానే అయ్యో ఫీవర్ వచ్చింది మా బాబుకి, నా దగ్గర పేషెంట్లు డాక్టర్ 100 ఉంది డాక్టర్, టెంపరేచర్ 100 అని చాలా భయపడిపోతారు. పిల్లలు ఏజ్ 8, 9, 10 ఉందనుకోండి, ఒక్కొక్కసారి ఏమవుతుంది, చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకు బ్రాంకోనోమానియా కూడా అయిపోతుంది. మనకి ఏ రోగం వచ్చినా అది బాడీ డిఫెన్స్, దాన్ని కాపాడుకోవడానికి. అయితే ఇప్పుడు జర పెద్దగా ఉన్నారు పిల్లలు, జర్ర ఏమైనా అవ్వగానే ఏం చేస్తాం? జర్ర పిల్లలకి ఎందుకు, మనకే జర ఛాతీలో మంట వస్తే ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటాం. అవి చెయ్యొద్దు మనం. ఓవర్ ద కౌంటర్ కొనొద్దు మెడిసిన్స్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇట్లా ఈ కంగారు చూసి రాసేస్తారు డాక్టర్లు కూడా. ఏమని? పారాసెటమాల్, డోలో 650 ఫేమస్ గోళీ అయింది అది. అయితే అది బాడీ టెంపరేచర్ ని తగ్గిస్తుంది. బాడీ టెంపరేచర్ ని తగ్గిస్తే ఏమైతుంది? బ్యాక్టీరియాలు, వైరస్లు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు అది ఫైట్ చేసి దాన్ని బయటికి వేయాలి కదా, కానీ మనం ఏం చేస్తున్నాం? టెంపరేచర్ ని తగ్గిస్తున్నాం. అయితే ఇప్పుడు మీరు ఏం గోళీలు వేసుకోకండి. జలుబు వచ్చింది, డాక్టర్ నా ముక్కులకి వెళ్ళి మొత్తం రోజు గాడుతుంది, నాకు ఫుల్ వైరల్ కోల్డ్ అయిపోయింది అనేసి పేషెంటే చెప్తారు. మనం దానికి కోల్డ్ కి దానికి దీనికి ఈ మందులు వేసుకుంటాం కదా మెడికల్ షాప్ లో కొని, అవి వేసుకుంటే 7 రోజుల్లో తగ్గుతుంది. అది వేయకపోతే వారంలో తగ్గుతుంది. రెండు ఒకటి. ఎందుకంటే వైరల్ డిసీజెస్ కి అసలు క్యూరే లేదు. అదే హోమియోపతి గోళీలు వేసుకుంటే 3 రోజుల్లో తగ్గిపోతుంది. ఎందుకంటే మనం పేషెంట్స్ కి కూడా చెప్తాం, మీరు ఫీవర్ వస్తే కంగారు పడొద్దు, స్పానింగ్ చేసుకోండి, చాలా ఎక్కువ వేడి కనిపిస్తే స్పానింగ్ చేసుకోండి. దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ ఎక్కువ వేడి అవుతే ఫిట్స్ వస్తాయనే కదా చేతులు. ఎవరికి వచ్చినాయి? చిన్న పిల్లలకి ఫెబ్రైల్ సీజర్స్ వస్తాయి. పెద్దోళ్ళకి ఎవరికి వస్తాయి? పెద్దవాళ్ళకి రావనుకో. బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువ దాటిపోయింది అప్పుడు వరకు మీరు కంగారు పడే అవసరం లేదు. అంతెందుకు, ఇప్పుడు వేరే దేశాల్లో వాళ్ళకి అపాయింట్మెంటే దొరకదు డాక్టర్. అవునండి. వాళ్ళు యాంటీబయాటిక్ కూడా ఇవ్వరు. ఇప్పుడు ఫస్ట్ ఫీవర్ ని తగ్గిస్తారు, మళ్ళీ దాని మీద యాంటీబయాటిక్ ఇస్తారు ఫస్ట్ డేనే. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా వైరస్ ని చంపడానికి. దాంతో పాటు మన బాడీ సెల్స్ కూడా చనిపోతాయి. కొలాటరల్ డ్యామేజ్ అంటారు దాన్ని. అందుకే కొంచెం వీక్ అనిపిస్తుంది యాంటీబయాటిక్ వేసుకో. ఆల్రెడీ మనిషి వీక్ ఉన్నాడు, మళ్ళీ ఇంకా వీక్నెస్ ఎందుకు మనకు? ఫీవర్ రాగానే టెన్షన్ పడొద్దు, జలుబు అవ్వగానే టెన్షన్ పడొద్దు. ఫస్ట్ అది మన బాడీది డిఫెన్సివ్ మెకానిజం అనేసి మనం రియలైజ్ చేసుకోవాలి. మీకు కోమార్బిడిటీస్ బాగా ఎక్కువ ఉన్నాయి, హార్ట్ పేషెంట్లు ఉంటారు, లంగ్ పేషెంట్ ఉంటారు, కిడ్నీ డయాలిసిస్లు చేయించుకునేటోళ్ళు ఉంటారు, వాళ్ళు కంగారు పడాలి. మీరు యాక్టివ్ ఉంది బాడీ, 1 డే ఫీవర్ వచ్చింది, కంట్రోల్లోనే ఉంది, 100, 101 ఉంది, అయితే కంగారు పడే అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్క డాక్టర్ 100 పేషెంట్లు చూస్తారు, పీడియాట్రిషియన్. దాంట్లో ఎంతో మందికి అసలు యాంటీబయాటిక్స్ అవసరమే ఉండదు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే, మన దగ్గర జనాభా ఎంత ఎక్కువ ఉందంటే ఎంతమంది యాంటీబయాటిక్లు వేసుకుంటారు, దాంతో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయితే ఏమైతుంది? ఈ యాంటీబయాటిక్లు నెక్స్ట్ టైం పనికిరావు. ఎప్పుడు సివియర్ ఇన్ఫెక్షన్ అవుతుంది, మీకే కాదు వేరే వానికి కూడా పనికిరాదు. ఇప్పుడు ఎవరో కిడ్నీ పరేషాని తోటి బాధపడుతుంది, ఆయన ఐసీయూలో ఉన్నాడు, హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఆయనకు స్ట్రాంగ్ యాంటీబయాటిక్లు ఇవ్వాలి కదా, అవి ఇస్తే ఆయనకు పనిచేయవు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో యాంటీబయాటిక్లు వాడుతున్నాం, ఆ బ్యాక్టీరియాలు వైరస్లు దానికి అలవాటైపోయింది వాళ్ళకు. ఇప్పుడు ఆల్ అవుట్ పెడితే దోమలు చనిపోతాయా? చనిపోవు, అయినా పెడుతున్నాం మనం. ఇది కూడా ఆల్ అవుట్ లాగా మనం వాడుకుంటున్నాం. అయితే అట్లా వాడుకోవద్దు, అది ఇట్లా ఉంచేసి పెట్టాలి. అండ్ యాంటీబయాటిక్స్ కొత్తవి మ్యానుఫ్యాక్చర్ చేయడం కూడా కష్టం. రోజుకి ఒక యాంటీబయాటిక్ బయటికి రాదు. మనం ఇట్లా కోల్డ్ ఉంటే, కాఫ్ ఉంటే, ఫీవర్ ఉంటే, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటే హోమియోపతి మందులు వాడండి. ఒక మంచి హోమియోపతి మెడిసిన్ చెప్తాను, 3 మందులు చెప్తాను. జలుబు, దగ్గు, ఫీవర్. జలుబు అయితే ఏలియం సెప్పా అనేసి మెడిసిన్ ఉంటుంది. ఇది 1 పొటెన్సీ. పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఎవరన్నా వాడుకోవచ్చు. 1 పొటెన్సీ. పొద్దుగాల ఒకసారి, పొద్దుమికి ఒకసారి, మధ్యాహ్నంకి ఒకసారి, ఒక్కొక్క టాబ్లెట్. లేదు, చిన్న చిన్న గోళీలు ఉంటాయి కదా, 5 పిల్స్ 3 రోజులు వేసుకోండి. జలుబు అయితే 1.5 డే 2 డేస్ కి జలుబు తగ్గిపోతుంది. మళ్ళీ మీరు మీ పని కూడా చేసుకోవచ్చు, కానీ 3 రోజులు వేసుకోండి.
జ్వరం వచ్చింది అనుకోండి, 100, 101 ఉంది, 2 days వేసుకుంటే తగ్గిపోతుంది. ఆ మందు పేరు రస్ టాక్స్. రస్ టాక్స్ అంటే ఇది కూడా చెట్లకెళ్ళి తయారు చేస్తారు మందు. ఓకే. ఇది కూడా మీరు 1 mg పొటెన్సీ 3 పూటలు 3 రోజులు వేసుకోండి, తగ్గిపోతుంది. దగ్గు కూడా ఉంది, దగ్గు ఉంటే మీరు బెలడోనా అనేసి మెడిసిన్ ఉంటుంది. ఓకే. బెలడోనా మెడిసిన్ మార్నింగ్ 5 గోళీలు, మధ్యాహ్నం 5 గోళీలు, నైట్ 5 గోళీలు 3 రోజులు వేసుకోండి, దగ్గు కూడా తగ్గిపోతుంది. మనకు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఎందుకు? హోమియోపతి ఏం చేస్తుంది, బాడీలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి చెప్తుంది, పోరా అది బయటికి వెళ్ళి వీళ్ళు వచ్చిండ్రు, వాళ్ళని చంపు, లేకపోతే నువ్వు చచ్చిపోతావు, ఇట్లా అలర్ట్ చేసేస్తాయి. అవి పోయి దాని పని చేసుకుంటాయి. ఇవన్నీ బాడీలో ఉంటది, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్, సూపర్ గా చెప్పారండి. ఈ వీడియో మన అందరం సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు సీజన్ టైం, అందరం టెన్షన్ పడే టైం కాబట్టి ఇది వర్కౌట్ అవుతే అన్ని వర్కౌట్ అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.